సో మనకి జలశక్తి అభియాన్ అనేటువంటి కార్యక్రమం కింద మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుండి మన వరంగల్ అర్బన్ జిల్లాకి మనకి ఒక టీం రావడం జరిగింది. సో దీనిలో నలుగురు సభ్యులు ఉన్నారు. మనకి దాస్ గుప్తా గారు మనకి అడిషనల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో వారి యొక్క టీంకి లీడరు. అదేవిధంగా మన డిప్యూటీ సెక్రటరీ గారు వచ్చారు. అదేవిధంగా ఇద్దరు టెక్నికల్ సభ్యులు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి సీనియర్ సైంటిస్ట్ సో ఇద్దరు ఉన్నారు. సో టెక్నికల్ దే విల్ సపోర్ట్. సో ఈ నలుగురు సభ్యుల టీం మనకి వరంగల్ అర్బన్ జిల్లాకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మనకి వరంగల్ జిల్లా కేంద్రంలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనకి అన్ని డిపార్ట్మెంట్స్ అంటే ఈ యొక్క వాటర్ కన్జర్వేషన్ అంటే నీటి సంరక్షణను చేపట్టేటువంటి చర్యలను తీసుకోవడం గురించి సో అన్ని డిపార్ట్మెంట్స్ డిఆర్డిఏ, అదేవిధంగా మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్, అదేవిధంగా ఇరిగేషన్, అదేవిధంగా మున్సిపల్ అండ్ కూడా సో ఇటువంటి అన్ని శాఖలతోటి మనకి కన్వర్జెన్స్ మీటింగ్ అనేది సార్ అని ముఖ్య అతిథిగా మనం పెట్టడం జరిగింది. సో జలశక్తి అభియాన్ కింద ఫర్ ద లాస్ట్ 2 days నుండి మనకి మన జిల్లాలో 6 బ్లాక్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. 6 బ్లాక్స్, 1 ధర్మసాగర్, 2 వేలేరు, 3 ఎల్కతుర్తి, 4 భీమదేవరపల్లి, 5 ఐనవోలు, 6ది కిలావరంగల్ ఒక్కటి మాత్రం మనకి అర్బన్ ఏరియాలో మున్సిపాలిటీ పరిధిలో ఉంది. మిగతా 5 కూడా మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. సో ఇందులో ఇప్పటికి ఈ 2 రోజుల్లో మనకి మరి దాస్ గుప్తా గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీము మనకి 4 బ్లాక్స్ కంప్లీట్ చేయడం జరిగింది. నిన్న ఎలకతుర్తి, అదేవిధంగా ఈరోజు భీమదేవరపల్లి, ధర్మసాగర్, వేలేరు బ్లాక్స్ని విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు ఐనవోలు విజిట్ చేస్తారు. ముఖ్యంగా మనము వాటర్ కన్జర్వేషన్ వర్క్స్ ఎన్ఆర్జీఎస్ కింద జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టినటువంటి వాటర్ కన్జర్వేషన్ వర్క్స్ అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనం ఏదైతే మనము ఇండివిజువల్ హౌస్ హోల్డ్స్ లోపల మనము చేపట్టినటువంటి సోక్ పిట్స్ కానీ, అదేవిధంగా మనకి ఫామ్ పాండ్స్ అంటే రైతుల పొలాల్లో మనం ఎన్ఆర్జీఎస్ కింద చేపట్టినటువంటి వివిధ ఫామ్ పాండ్స్, అదేవిధంగా కమ్యూనిటీ సోక్ పిట్స్ అంటే పబ్లిక్ ప్లేసెస్లో మనము వాటర్ కన్జర్వేషన్ కోసం చేపట్టినటువంటి కమ్యూనిటీ సోక్ పిట్స్, అదేవిధంగా కొన్ని చెక్ డ్యామ్స్, అదేవిధంగా మనము ఈ యొక్క 3 monthsలో చేపట్టినటువంటి డిసిల్టేషన్ ఆఫ్ ఎంఏ ట్యాంక్స్ అంటే మనం ఏదైతే చెరువులలో మట్టి తీసామో ఇవన్నీ వర్క్స్ని కూడా మరి సార్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి బృందం విజిట్ చేయడం జరిగింది. సో దే ఆర్ వెరీ హ్యాపీ. కానీ అంటే సార్ ఉద్దేశం ఏంటంటే ఇంకా మనం ఏదైతే కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయో అవన్నీ కూడా ఆ వాటర్ కన్జర్వేషన్ వర్క్స్ అన్ని కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా ముందు కొత్త వర్క్స్ కూడా వాటర్ కన్జర్వేషన్ వర్క్స్ కూడా న్యూ వర్క్స్ టేకప్ చేసి వాటిని మనం కంప్లీట్ చేసి మన వాటర్ లెవెల్స్ అదే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ పెంచేందుకు మనం ఇదొక ఉద్యమంలాగా మనం తీసుకుపోవాలి. పీపుల్స్ పార్టిసిపేషన్, ప్రజల భాగస్వామ్యం మన ఎన్ఆర్జీఎస్ వర్క్స్లో చాలా ఉందని వారు మనల్ని ప్రశంసించడం జరిగింది. ఇది ఒక ఉద్యమంలాగా తీసుకెళ్ళి మన గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేది వాటర్ కన్జర్వేషన్ చేయాలని వారు పిలుపునిచ్చారు. థ్యాంక్ యూ. जैसा आप लोग जानते हैं कि हम 4 जने आए हैं दिल्ली से जल शक्ति अभियान प्रोग्राम के तहत. हमारे साथ हैं हमारे डिप्टी सेक्रेटरी मिस्टर गुप्ता, ये हैं मिस्टर राव और मिस्टर पाटीदार. कहाँ गए? ये मिस्टर पाटीदार, ये दोनों नेशनल इंस्टीट्यूट ऑफ हाइड्रोलॉजी से हैं. ये हमारा आने का मतलब ये है कि यहाँ का जो वाटर कंजर्वेशन एक्टिविटीज़ है उसको ज़्यादा से ज़्यादा प्रोत्साहन दिया जाए और नए कार्य लिए जाएं अगले 2-3 महीने में, और जो आपके पुराने कार्य चल रहे हैं उसको जल्दी से जल्दी ख़त्म करने का प्रयास करें. लास्ट 2 दिन हमने कई आपके वो प्रोग्राम देखे और कल भी हम देखेंगे, और हम चाहेंगे कि जितने आपके ये प्रोग्राम्स हैं जल्दी आप कंप्लीट करिए. और जो हमने देखा तो उसमें हमने देखा कि पीपल्स पार्टिसिपेशन जो है काफ़ी ज़्यादा है. लोग उत्साहत से कंजर्वेशन प्रोग्राम्स को देख रहे हैं और उस पर कर रहे हैं. तो इसमें हमें प्रोत्साहन मिलता है कि ये प्रोग्राम जो है सक्सेसफुल रहेगा, क्योंकि विदाउट पीपल्स पार्टिसिपेशन प्रोग्राम सक्सेस नहीं बन सकता. हम अब फिर आएंगे 1 महीने बाद, और उसके बाद और 1 महीने बाद हम आएंगे देखने की कैसा कार्यक्रम चल रहा है. और हम आशा करते हैं कि तब तक डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन अपना प्रोग्राम तय कर लेगा और हम उस पर कुछ प्रोग्रेस और देख पाएंगे.